ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పుకుంటే ఈ 10-15 రోజులుగా గడుపుతా ఉన్నాడు. దాదాపుగా 15 రోజుల నుంచి ఎక్కడికి వచ్చినా కూడా అబద్ధాల మాటలు చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఏదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. ఏదున్నా కూడా మన మోడీ గారి దగ్గర డబ్బు తెస్తాడంట, ఖర్చు పెడతాడంట, డెవలప్మెంట్ చేస్తాడంట. అంటే ఈయన మోడీ ఏమన్నా ఈ సంఖలో ఉన్నాడా? సంఖలో ఉండి ఏమన్నా అన్ని చెక్కలు పెట్టుకొని ఇంటికి ఉంటాడా? ట్యాన్ ఇస్తాను రాండి. ఏదున్నా ప్రగల్భాలు అబద్ధాలు చెప్పే దాంట్లో మనగాడు. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి వ్యక్తిని నమ్మద్దండి. చిత్తూరు వాళ్ళు మాత్రం నమ్మద్దండి దయచేసి. ఎందుకంటే చిత్తూరు వాళ్ళు బాగా డేంజర్ వాళ్ళు. ఏదున్నా రామారావునే మినపోటు పొడిచినాడు వాళ్ళు. మనం ఒక లెక్క కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాడిని తరిమి కొట్టాలి. ఎందుకంటే బీసీ వాల్మీకి మన జిల్లా వాడు రామయ్య అని చెప్పేసి కూడా చెప్పడం చేస్తాను. మధుసూదన్ చెప్తా ఉన్నాం, పంపాపతం చెప్తా ఉన్నాం. మన ఊర్లో మనకు అందుబాటులో ఉండే వాళ్ళకి మనం ఓట్లు వేసుకోవాలి. కానీ మనకి సంబంధించినాడు కాదు, ఎక్కడి నుంచో వచ్చినాడికి ఓట్లు వేయమని చెప్పేసి మీనాక్షి నాయుడు చెప్తా ఉన్నా అంటే సిగ్గుటేకని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ గ్రామానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా నేను ఉన్నంత వరకు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. నా రాజకీయ జీవితం ఉన్నంత వరకు మిమ్మల్ని ఎప్పుడు ఏ కష్టంలో వచ్చినా కూడా బాధ్యతగా నేను స్వీకరిస్తా అని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే టైం అయిపోయినప్పుడే మెసేజ్ ఇస్తా ఉన్నారమ్మా, మీ అందరి తోడు మద్దతు ఉండాలని చెప్పేసి. ఇలాంటి సమస్య లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరికి వైద్యం అందించడానికి ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి పెంచిన పరిస్థితి ఉంది. ఏదుంటే నా పేద కుటుంబం ఎప్పుడు కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడరా అని చెప్పేసి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని అందించి ఈరోజు పేద ప్రజలను ఆదుకుంటామని కూడా మీ అందరికి చెప్తా ఉన్నాను. ఏదున్నా ఇలాంటి వ్యక్తి, అన్ని ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి. అదే బీసీ ఎస్సీ ఎస్టీ అయినాటినే చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ఓటు బ్యాంక్ వాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎంపీగా కూడా ఈరోజు బీసీ వర్గానికి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా సౌమ్యుడు, మంచివాడు, అందుబాటులో ఉండేవాడు, అన్ని రకాలుగా ఈరోజు మనకు అందుబాటులో ఉంటూ మనకు సహకారం ఇచ్చే పరిస్థితి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే మీనాక్షి నాయుడు సీట్ రాలే. మీనాక్షి నాయుడు సీట్ రాలేదని ఏమంటా ఉన్నాడంటే గణేకల్లో బీసీలంతా మగతనం ఉందా లేదా అని చెప్తాడు. బీసీలకు మగతనం ఉండేది లేదు వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది. నీకెట్లా తెలుస్తుంది? నేను ఆ మగతనం చూపించాలంటే నీ దగ్గర రావాలా? నీకు సీట్ రాలేదని చెప్పేసి ఈర్ష్యతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నావే, నీకేమైనా నీవు ఏ విధంగా బీసీలు అనుకుంటావు నేను చెప్తాను. ఆ దోడ్లో వాల్మీకులు ఎంతమంది ఉన్నా ఒక్కనాడైనా నీవు మున్సిపల్ చైర్మన్గా నువ్వు చేయలేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు పంపాపతి మున్సిపల్ చైర్మన్గా వాళ్ళ బీసీలు, అదే కాకుండా అన్ని రకాలుగా ఎంపీగా బీసీ, ఎమ్మెల్సీగా బీసీ, ఇన్ని రకాలుగా ఈరోజు అవకాశం వచ్చిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సహకారము వాళ్ళ పై తీసుకోవాలని ఆలోచన చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీనాక్షి నాయుడు ఎన్నో